గంగాదేవి భూమికి ఎలా వచ్చింది? శివుడి జటాజూతంలో ఎందుకు ప్రవహించింది? ఈరోజు ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. గంగాదేవి స్వర్గంలోనే ఉండిపోలేదు. భూమిపై ఒక రాజర్షి తన పూర్వజుల విముక్తి కోసం గొప్ప తపస్సు ప్రారంభించాడు. ఆ రాజర్షి పేరు భగీరథుడు. భగీరథుడు తన పితృదేవతలను రక్షించటానికి గంగాదేవిని భూమికి తీసుకురావాలని సంకల్పించాడు. ఏళ్ల తరబడి కఠినమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, గంగను భూమికి పంపిస్తాను, కానీ ఆమె ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు అని చెప్పాడు. అప్పుడు భగీరథుడు మరోసారి తపస్సు చేసి పరమేశ్వరుని ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై, గంగ ప్రవాహాన్ని నేను నా జటాజూతంలో ధరించి భూమికి మెల్లగా విడుదల చేస్తాను అని అన్నాడు. గంగాదేవి ఆకాశం నుండి భూమి వైపు ఉద్ధృతంగా దూకింది. కానీ శివుడు తన జటాజూతంలో ఆమెను బంధించాడు. ఆమె ఉగ్ర ప్రవాహాన్ని నియంత్రించాడు. తరువాత తన జటాజూతంలో నుండి మెల్లగా విడుదల చేశాడు. అలా గంగాదేవి భూమిపై ప్రవహించడం ప్రారంభించింది. భగీరథుడు తన పితృదేవతలకు మోక్షాన్ని కల్పించి లక్ష్యాన్ని సాధించాడు. ఇదే గంగాదేవి భూమికి వచ్చిన అసలైన కథ. మరిన్ని ఇలాంటి పౌరాణిక కథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.